హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏరోస్ అకాడమీ. దిస్ ఇస్ రాజు చెరుకూరి. ఏరోస్ అకాడమీ ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి ఒక తెలంగాణ తొలిదశ ఉద్యమం అయితే ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఎందుకనంటే టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి పరీక్షల్లో మీరు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే టీజీపీఎస్సీ నిర్వహించేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించిన పరీక్షల్లో ఎక్కువ మొత్తంలో కూడా తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రశ్నలు అడిగేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటి సబ్జెక్ట్లో తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969 ఉద్యమం అనేది చాలా కీలకమైనది. సో దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏంటి, మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివే ముందు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏది బాగుంటుంది అని అంటే, తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు అంబేద్కర్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఉన్న పుస్తకాలను మీరు చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు అశోక్ నగర్లో అయితే సైదుల్ సార్ రాసినటువంటి పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకం కూడా చాలా అద్భుతంగా ఉందనేది చాలామంది చెప్తున్నటువంటి విశ్లేషణ. డెఫినెట్గా మీరు కనుక ప్రిపేర్ అయితే, ఎందుకనంటే ఎన్నో పుస్తకాలు చాలా వస్తాయి, అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే సమయం సరిపోదు. పూర్తిగా మనకు కావాల్సింది బిట్స్ కాబట్టి ఒక అంశాన్ని మనం క్లుప్తంగా చదువుతున్నప్పుడు ఆ అంశంలో ఏ విధమైనటువంటి బిట్స్ వస్తాయి, ఎక్కడ మనకు అడిగే అవకాశం ఉందనేది గుర్తుపట్టిన వాళ్ళు మాత్రమే విజయం సాధించగలరు. సో దీనికంటే ముందు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా దాన్ని నేను మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంకా మన వాళ్ళ కోసం కూడా ఏరోస్ అకాడమీ ఒక ఎడ్యుకేషన్ యాప్ని తీసుకొచ్చింది. ఏరోస్ అకాడమీ అని మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లో కనుక సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఒక కోర్స్ని ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ తొలిదశ తెలంగాణ ఉద్యమం అంటే చూడండి, తొలిదశ తెలంగాణ ఉద్యమం. సో టీజీపీఎస్ నిర్వహించేటువంటి పరీక్షలో తెలంగాణ ఉద్యమ చరిత్ర మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏంటి, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఈ ఉద్యమ చరిత్ర ఏంటిది అని మనం తెలుసుకుంటే, ఈ తెలంగాణ కోసం అంటే ఎప్పుడైతే 1724లో భారతదేశంలో సంస్థానాలు, ప్రిన్సిపరీ స్టేట్స్ అంటారు కదా, సో ఈ సంస్థానాలు ఎందుకు ఏర్పడ్డాయి, 274 సంస్థానాలు ఉంటే అందులో హైదరాబాద్ కూడా ఒక సంస్థానంగా ఉంది. అసలు ఏంటి ఈ సంస్థానం అంటే, అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులు లండన్ నుండి పరిపాలన కొనసాగించేవాళ్ళు. సో అంటే ఈ లండన్ నుంచి ఇక్కడ పరిపాలన కొనసాగించడానికి వారికి కావాల్సినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కోసమే సంస్థానాలను ఏర్పాటు చేసుకున్నారు. సో అలాంటి హైదరాబాద్ స్టేట్గా ఏర్పడినటువంటి హైదరాబాద్ స్టేట్ని మనము దాదాపుగా 1956 నవంబర్ 1న ఏపీ మరియు తెలంగాణ రెండు కలిశాయి. అప్పుడు జాయింట్ ఏపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డది. సో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడానికి కావాల్సినటువంటి కారణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏర్పడ్డ తర్వాత వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. మరి తెలంగాణ ఉద్యమ చరిత్రలో 1948 నుంచి 1970 వరకు మొదటి దశ, 1971 నుంచి 90 వరకు రెండవ దశ, 91 నుంచి 2014 వరకు మూడవ దశగా చెప్తారు. సో ఇక్కడ ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు. ఇక్కడ వచ్చేసి రాష్ట్ర ఆవిర్భావ దశ. ఇదేమో 1 నుంచి 90 వరకేమో మనకి సమీకరణ దశ అంటారు. 48 నుంచి 70 వరకేమో మనకి తెలంగాణ. సో ఇక్కడ ఈ విధంగా మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు ఈ వీటిలో ఏమైంది అని అంటే, మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, ఈ 3 దశలుగా ఒక్కొక్క దాంట్లో 5 భాగాలుగా విభజించారు. సో ఈ సిలబస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మొత్తం 15 చాప్టర్స్ని కనుక మనం సీరియస్గా చదవగలిగితే
ఈ 15 భాగాల నుంచి మనకు 150 మార్కులుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈజీగా మార్కులు సంపాదించే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మరి తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనం ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటంటే 1969 తెలంగాణ తొలి దశ తెలంగాణ ఉద్యమం. ఈ తొలి దశ తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటివి, ఎందుకోసం ఈ ఉద్యమం ఏర్పడ్డది అనేది మనం మొదటగా మాట్లాడుకుంటే దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటివి మనం చెప్పొచ్చు అని అంటే రాజకీయంగా మనకు అవకాశాలు రాకపోవడం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను కలుపుతున్నప్పుడు 14 అంశాలతోటి 14 ప్రతిపాదనలతోటి ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే ఒక పెద్ద మనుషుల ఒప్పందం చేశారు. ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో చేసిన 14 ప్రతిపాదనలు కూడా తుంగలో తొక్కి ఒక్కటి కూడా తెలంగాణ ప్రజలకు అమలయ్యేటట్టు చూడకపోవడం, దాంతోపాటుగా తెలంగాణ నిధులను కూడా ఆంధ్రలో వాడకం మొదలుపెట్టడం, తెలంగాణలో వచ్చిన నిధులను తెలంగాణకు కేటాయించకుండా అన్యాయం చేయడం, ఉద్యోగాలలో కూడా నియామకాలలో కూడా తెలంగాణ స్థానిక ప్రజలకు ఇవ్వకుండా స్థానికేతర ప్రజలకి ఆంధ్ర వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం, అలాంటి ఎన్నో మోసపూరితమైనటువంటి కుట్రలు చేయడం వల్ల తెలంగాణ తొలిదశ ఉద్యమం మొదలైంది. మరి తెలంగాణ తొలిదశ ఉద్యమం ఏ విధంగా మొదలైంది, దీనికి ప్రధానమైనటువంటి కారణాలు మనం 4-5 చెప్పుకున్నాం కదా. ఈ కారణాలను ఎక్కడి నుంచి మొదలయ్యాయి అనేది మనం చూస్తే చాలా క్లుప్తంగా వినే ప్రయత్నం చేయండి. ఏంటి మరి ప్రధానమైనటువంటి కారణాలలో అంటే మనకి తెలంగాణ ఉద్యమం ఏర్పడకంటే ముందు 1952లో ముల్కీ నియమాలు ఏర్పాటు చేసుకున్నారు. సో ముల్కీ నియమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు, లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి రాజకీయంగా కూడా అనేది ముల్కీ నియమాలలో ముఖ్యమైనది. సో దాన్ని తుంగలో తొక్కి అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళను అవుట్సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ బేస్ కింద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉద్యోగాలలో చేర్పించి వారిని ఉద్యోగాలలో హెచ్ఓడి స్థానాలలో కూడా ఆంధ్ర వారికి కేటాయించే ప్రయత్నం వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు. సో దాంట్లో సక్సెస్ అయినప్పుడు చాలా క్లియర్గా మనం మాట్లాడుకుంటే అదేవిధంగా తెలంగాణలో అప్పటికి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ప్రభుత్వం పర్మనెంట్ చేయకుండా కాంట్రాక్ట్ బేస్లో అవుట్సోర్సింగ్ బేస్లో ఎంటర్ అయినటువంటి ఆంధ్ర ప్రజలకు పర్మనెంట్ చేసి మనకి అన్యాయం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఈ తీసుకొచ్చే క్రమంలో మొట్టమొదటగా నియామకాలు చేపట్టే క్రమంలో రాజకీయంగా కూడా చూస్తే 1956 తర్వాత మనకు చూస్తే కాసు బ్రహ్మానందరెడ్డి నీలం సంజీవరెడ్డి. సో నీలం సంజీవరెడ్డి మొదటి సీఎంగా అయ్యారు, తర్వాత దామోదర్ సంజీవయ్య అయ్యారు, తర్వాత మళ్ళీ నీలం సంజీవరెడ్డి అయ్యారు, 4 కాసు బ్రహ్మానందరెడ్డి అయ్యారు. అంటే ఇక్కడ చూడండి వరుసగా 4 ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులే ముఖ్యమంత్రులు కావడం, తెలంగాణకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం. దీంట్లో భాగంగానే ఇక్కడ టీఆర్సీని కూడా ఏదైతే 14 ప్రతిపాదనలో టీఆర్సీని కూడా నియమిస్తామని చెప్పడం. అంటే టీఆర్సీ అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్, అంటే తెలంగాణ ప్రాంతీయ మండలి అని చెప్పి ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి తెలంగాణ రీజనల్ మండలి ఏం చేస్తుంది అని అంటే తెలంగాణలో భూములు కొనాలన్నా భూములు అమ్మాలన్నా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలలో అవకాశాలు ఎవరికి ఇవ్వాలన్నా రాజకీయంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వాన్ని గొంతెత్తి ప్రశ్నించడానికి టీఆర్సీ వేస్తామని చెప్పి కూడా పార్లమెంటులో బిల్లు తీసుకొచ్చి టీఆర్సీ పెడతామని చెప్పి కూడా టీఆర్సీ వేయకుండా మోసం చేయడం జరిగింది. టీఆర్సీ బదులుగా తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీకి చైర్మన్గా చొక్కారావు అనేటువంటి వ్యక్తిని పెట్టడం జరిగింది. ఇతను అప్పటికి అసెంబ్లీ మెంబర్గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. సో ఈ చొక్కారావు అనే వ్యక్తి కూడా తెలంగాణకు సంబంధించి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తూ ఈ టీఆర్సీ ద్వారా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు తెలియజేసే పరిస్థితి ఉండేది. కానీ మనం ఆలోచన చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓన్లీ ప్రింట్ మీడియా మాత్రమే ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ప్రింట్ మీడియాలో కూడా చాలా తక్కువ పేపర్లు, ఆ పేపర్లన్నీ కూడా ఆంధ్ర వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉండేటివి. సరే మరి ఆంధ్ర వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉన్న పత్రికలు తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఎక్కడా ప్రస్తావించకపోయేది. కానీ అప్పటికే ఉన్నటువంటి ఒక తెలంగాణలో ఒక పత్రికలో మాత్రమే ప్రకటించేటువంటి పరిస్థితి మనకు కనిపించేది. సో ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు అయితే
కేబీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో ఇందిరాగాంధీ గారు 1956, 57 సమయంలో 58 సమయంలో ఇందిరాగాంధీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుచుకొని ఒక మీటింగ్ సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థను మీరే ప్రభుత్వ వ్యవస్థను నడిపించాలి, కేంద్రం నుంచి ఎలాంటి గ్రాంట్స్ కానీ ఎలాంటి డబ్బులు కానీ ఇచ్చే పరిస్థితిలో లేదు, ఎందుకంటే 52, 55 మన చైనాతోటి పాకిస్తాన్ తోటి జరిగిన యుద్ధాలలో మనకు చాలా ఖర్చు చేశాము, డబ్బులు లేవు, కాబట్టి మీరే ఖర్చు చేయండి, అవసరమైతే మీ దగ్గర ప్రభుత్వ రంగాలలో ఎవరైతే నియమించుకున్నారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులను కానీ అవసరం లేని ఉద్యోగులను కూడా తొలగించండి అని చెప్పి ఒక జీవోని ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ముందుగానే పసిగట్టినటువంటి ఆంధ్ర వ్యక్తులు హెచ్ఓడి స్థానాల్లో ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు ఆంధ్ర ఉద్యోగస్తులందరూ కూడా వారిలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళను కాంట్రాక్ట్ బేస్ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసే పనిలో ఉన్నారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను అవుట్సోర్సింగ్ కిందకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగులను తీసే పనిలో ఉన్నారు. దాదాపుగా 4,500 మంది ఉద్యోగులను పర్మనెంట్ చేసే పనిలో ఉన్నారు. 4,500 మంది నాన్ లోకల్ ఉద్యోగస్తులను కూడా వాళ్ళు పర్మనెంట్ చేసి ఉద్యోగస్తులుగా మార్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనము ఏదైతే 14 ప్రతిపాదనలు చేశామో పెద్ద మనుషుల ఒప్పందం ఉందో దాంట్లో కూడా తెలంగాణలో 12 సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఉంటేనే తెలంగాణ వాసిగా వాళ్ళు ప్రాంతీయ వాసిగా ఉంటారని కూడా తెలియజేయడం జరిగింది. కానీ వీళ్ళంతా దొంగ సర్టిఫికెట్లు పెట్టి 12 సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటున్నట్టుగా చూపించి ప్రభుత్వమే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని తెలంగాణను పూర్తిగా దోచుకునే ప్రయత్నం చేశారు. ఇక దోచుకునే ప్రయత్నం చేసినప్పుడు 1961లో క్లియర్గా మనకు కొత్తగూడెం దగ్గర ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం దగ్గర కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ సిస్టమ్స్ అంటే ఏదైతే కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ సిస్టమ్స్ సో ఎప్పుడైతే ఇది ఏర్పడ్డదో కేటీపీఎస్ 1961లో ఏర్పాటు చేసినప్పుడు దాదాపుగా 1,300 ఎకరాల భూమిని తెలంగాణ ఆ కేటీపీఎస్కి ఇచ్చింది. సెంట్రల్ కేటీపీఎస్ను ఏర్పాటు చేస్తున్నప్పుడు దాంతోపాటుగా బొగ్గును తెలంగాణ భూమిని తెలంగాణ నీళ్లను తెలంగాణ బొగ్గును తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది శ్రామికుల రక్తంతో కేటీపీఎస్ను నిర్మాణం చేశారు. మరి కేటీపీఎస్ నిర్మాణం అయిన తర్వాత దీంట్లో ఉద్యోగాలను చూస్తే చాలా మనకు బాధేస్తుంది. ఎందుకనంటే తెలంగాణలో ఏర్పడినటువంటి ఆ కేటీపీఎస్లో ఉద్యోగుల యొక్క ఏ విధంగా ఉంది అని అంటే 1,400 ఉద్యోగాల పోస్టులు ఉంటే 1,200 ఆంధ్ర వాళ్ళు 200 తెలంగాణ వాళ్ళను తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఆర్డర్ వేశారో ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ద్వారా తెలంగాణ కేటీపీఎస్లో కూడా తెలంగాణ ఉద్యోగులను మొత్తం తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు. అప్పుడు తెలంగాణ నుంచి ఖమ్మంలో కృష్ణమూర్తి అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఏమని, మేము మీకంటే ముందు నుంచి కేటీపీఎస్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాము, కానీ మీరు మాత్రం మొన్న వచ్చిన ఆంధ్ర వాళ్ళకు పర్మనెంట్ చేస్తున్నారు, మమ్మల్ని తొలగిస్తున్నారని చెప్పి మాట్లాడినప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు వినే ప్రయత్నం చేయలేదు. అయితే దాన్ని వినకుండా ఆయన ఏం చేశాడంటే మహదేవ్ సింగ్ అనేటువంటి సోషలిస్ట్ పార్టీ నాయకుడైనటువంటి మహదేవ్ సింగ్ను కలిసి, ఆయన అప్పటికి కార్మిక సంఘ నాయకుడిగా కూడా ఉన్నాడు, హైదరాబాద్కు వచ్చి అతన్ని కలిసి జరిగినటువంటి అన్యాయం గురించి చర్చిస్తే మహదేవ్ సింగ్ కూడా కేటీపీఎస్కి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులను అడగడం ప్రశ్నించడం మొదలు పెడితే వాళ్ళు సరిగా ఆన్సర్ చేయకుండా తెలంగాణ వారిని అందరినీ తీసేసే పనిలో ఉన్నారు. సో అయితే దీని అంతా గమనిస్తున్నటువంటి అప్పటి వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తక్కలపల్లి పురుషోత్తమరావు గారు దీన్ని గమనిస్తూ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. సో అది మొదలుపెట్టిన పురుషోత్తమరావు గారిని వీరిద్దరు కలిసి దాన్ని ఏమైనా చేసి 1969 జనవరి 8వ తారీఖున ఇంపార్టెంట్ అండి, ఈ డేట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. 1969 జనవరి 8వ తారీఖున నిరాహార దీక్ష చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని అప్పుడే కృష్ణమూర్తి గారు నిరాహార దీక్ష కూడా పూనుకున్నారు. దీంతో పాటుగానే ఎప్పుడైతే కృష్ణమూర్తి గారు ఈయనను కలిశారో, కృష్ణమూర్తి గారు మన మహదేవ్ సింగ్ను కలిసిన తర్వాత మహదేవ్ సింగ్ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో కొంతమందిని స్టూడెంట్ నాయకులను వాళ్ళందరినీ కూడా కలిసే ప్రయత్నం చేశాడు. సో ఈ స్టూడెంట్ నాయకులను కలుస్తున్నప్పుడు
ఇక్కడ మరొక ఇంపార్టెంట్ వ్యక్తి మనకు పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అతను ఈ తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎందుకు, ఎవరి కోసం చేశాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతడు ఏ విధంగా ముందుకు నడిపించాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అతను చేసినటువంటి త్యాగం, తను మద్రాస్ యూనివర్సిటీలో చదువుకొని ఆ మద్రాస్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల ఐక్యతను, విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటాలకు ఇన్స్పైర్ అయ్యి తను ఇక్కడికి వచ్చి బొగ్గు గనుల్లో ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆ ఉద్యోగం కాదు చేయాల్సింది, సమాజం కోసం పాటుపడాలని, సమాజాన్ని ముందుకు నడిపించాలని చెప్పి తను ఒక నిర్ణయం తీసుకొని ఈ పోరాటాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. సో ఆ వ్యక్తే కొలిశెట్టి రామదాసు. ఈ కొలిశెట్టి రామదాసు అనేటువంటి వ్యక్తి బాగా మద్రాస్ యూనివర్సిటీలో చదువుకొని ఇన్స్పైర్ అయ్యి ఖమ్మం జిల్లా వాసి, ఖమ్మం జిల్లాలో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఉద్యోగం రాకపోవడం వల్ల ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు నేషనల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన రవీంద్రనాథ్ గారిని పిలిపించి రవీంద్రనాథ్ గారితో ఒక నిరాహార దీక్షను జనవరి 8, 1969 రోజు మొదలుపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే మొదటగా దీన్ని మనకి ఇప్పుడు కేటీపీఎస్ ఎక్కడుంది అని అంటే అప్పుడు కొత్తగూడెం ఖమ్మం జిల్లా ఉండే, ఇప్పుడు కొత్తగూడెం జిల్లా అయింది. కొత్తగూడెంలో ఉన్నటువంటి పాల్వంచలో అప్పుడు ఆ కేటీపీఎస్ ఏర్పాటు ఉండే. పాల్వంచలో మొదటగా నిరాహార దీక్ష చేద్దామనుకున్నారు. కానీ అక్కడ రామదాసు ఒక నిర్ణయం తీసుకొని మనం కనుక ఇక్కడ చేస్తే ఇక్కడ స్తంభించడానికి ఏం లేవు, ఇక్కడ రైళ్లు లేవు, రైల్వే స్టేషన్ లేవు, బస్ స్టేషన్స్ లేవు, పెద్ద నగరం కాదు కాబట్టి ఖమ్మం హెడ్ క్వార్టర్లో చేస్తే కలెక్టర్లు ఉంటారు, అక్కడ మంత్రులు వస్తుంటారు, వాళ్ళందరికీ తెలుస్తుంది, పత్రికలకు మీడియాకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖమ్మంలో చేద్దామని దీన్ని, అదేవిధంగా ఖమ్మంలో అయితే కొన్ని విద్యాలయాలు, కళాశాలలు ఉంటాయి, వారిని కూడా విద్యార్థులను ఇన్వాల్వ్ చేసుకుంటే మనకు బలం పెరుగుతుందని, విద్యార్థులు అయితేనే ఎక్కువ మంది పార్టిసిపేషన్ వస్తుందని చెప్పి మనకు ఈజీ అవుతుందని చెప్పి నిర్ణయం తీసుకొని ఖమ్మం జిల్లాకి ఉద్యమాన్ని తీసుకెళ్లారు. సో ఈ ఖమ్మం జిల్లాలో గాంధీ చౌక్ దగ్గర చేయాలన్నటువంటి నిర్ణయము, ఈ యొక్క మీటింగ్ అనేది ఖమ్మం జిల్లాలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రామదాస్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మనం ఈ నిరాహార దీక్ష చేయాల్సిందే అని చెప్పి క్లియర్గా రవీంద్రనాథ్ గారికి చెప్పడం జరిగింది. రవీంద్రనాథ్ గారు బేషరతుగా మాటిస్తూ మీరు చెప్పేంత వరకు నేను ఈ నిరాహార దీక్షను వదిలిపెట్టానని చెప్పి జనవరి 8వ తారీఖున 1969 రోజున మొట్టమొదటగా తెలంగాణలో ఒక నిరాహార దీక్ష మొదలుపెట్టారు. నియామకాలలో జరుగుతున్న అన్యాయాలపైన, తెలంగాణలో హక్కుల కోసం. అయితే తెలంగాణ హక్కుల పరిరక్షణ రోజు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జూలై 10వ తారీఖున తెలంగాణ హక్కుల పరిరక్షణ రోజుగా కూడా మనం మార్చుకున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసమే వాళ్ళు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఆ నిరాహార దీక్ష పూర్తిగా మొదలుపెట్టిన నెక్స్ట్ డే నుంచి 8వ తారీఖు చేస్తే 9, 10వ తారీఖు అక్కడే ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో గెలిచినటువంటి జలగం వెంగళరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడే ఇంకా సిద్ధారెడ్డి గారు కూడా మినిస్టర్గా, నీటిపారుదల శాఖ మంత్రిగా అక్కడ శీలం సిద్ధారెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కేబీఆర్ గారు ముఖ్యమంత్రి, కాసు బ్రహ్మానందరెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అప్పటికే వారిద్దరి మధ్యలో వర్గపోరు నడుస్తూ ఉంది. జలగం వెంగళరావుకి మరియు నీలం సిద్ధారెడ్డికి మధ్యలో ఒక వర్గపోరు నడుస్తూ ఉంది. ఈ వర్గపోరు కూడా ఈ ఉద్యమానికి కొద్దిగా సపోర్ట్ చేసేటువంటి అవకాశం వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని రామదాస్ గారు చాలా క్లియర్గా ఒక ప్రణాళికబద్ధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సో ఈ చేస్తున్న క్రమంలోనే 11వ తారీఖున తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, పోరాటాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఈ యొక్క మెసేజ్ వచ్చింది. ఇట్లా తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ కోసం ఇట్లా పోరాటం జరుగుతూ ఉంది, దీనికి మనం మద్దతు ఇవ్వాలని అనుకున్నప్పుడు తెలంగాణ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంతమంది విద్యార్థి నాయకులు అందరూ కూడా ఖమ్మం వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడుకొని రావడం జరిగింది. వచ్చినప్పుడే 12వ తారీఖున జనవరి 12వ తారీఖున వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని కూర్చొని ఒక సమావేశం జేఏసీగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ 2 వర్గాలుగా ఏర్పడ్డారు. ఆ 2 వర్గాలుగా ఏర్పడ్డప్పుడు ఒకరేమో మదన్మోహన్ గారి వర్గమేమో లేదు, తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం మనం పోరాటం చేయాలి, హక్కులను పరిరక్షించుకుంటే సరిపోతుంది, మనకి ఇచ్చినటువంటి 14 ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో పెద్ద మనుషుల ఒప్పందం, దాన్ని అమలు చేస్తే మనకు న్యాయం జరుగుతుంది, నియామకాల్లో మనకు న్యాయం జరగాలి, దీని మీద మనం పోరాటం చేయాలని వాళ్ళు. ఇంకా కొంతమంది మిత్రులేమో కాదు, లేదు తెలంగాణ మాకు కావాలని చెప్పి తెలంగాణ కార్యాచరణ సమితి అని చెప్పి కూడా ఒక ఏర్పాటు చేసుకొని జనవరి 15వ తారీఖున 2 భాగాలుగా విడిపోయి 2 సంఘాలుగా విడిపోయి జేఏసీగా ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ కార్యాచరణ సమితి ఏమో నిజాం కాలేజీ వేదికగా మీటింగులు పెట్టుకొని పోరాటం మొదలుపెట్టారు.
వీళ్ళేమో వివేకవర్ధిని కాలేజ్ అని కోటిలో అక్కడ మొదలు పెట్టుకున్నారు మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో. సో ఈ విధంగా నడుస్తున్నటువంటి ఈ క్రమంలో చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ కార్యాచరణ సమితి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది, అదేమో మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సో ఇలా నడుస్తున్న క్రమంలో రెండు ఉద్యమాలుగా ఏర్పడినటువంటి ఈ యొక్క విద్యార్థుల ఉద్యమం సెగ అనేది తెలంగాణ వ్యాప్తంగా మెల్లగా ప్రతి గ్రామానికి రీచ్ అయ్యేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఈ క్రమంలోనే జనవరి 12 అయిపోయింది, జనవరి 15వ తారీఖున కూడా వీళ్ళు కార్యాచరణ చేసుకొని ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. సో అట్లా జనవరి 18వ తారీఖు వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర పోయింది. అతను జలగం వెంకటరావుకు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితులలో ఎవరైతే రవీంద్రనాథ్ చేస్తున్నటువంటి నిరాహార దీక్షను మీరు ఆపాలని చెప్పడం ప్రయత్నం చేయడం, వాళ్ళు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఆయన వినకపోవడం. సో రామదాస్ గారు ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది అనేటువంటి ఆలోచనకు వచ్చి రామదాస్ గారితో కూడా ఎలాగైనా చేయించాలని చెప్పి ప్రభుత్వం కూడా తెలంగాణలో ఉన్నటువంటి 45 మంది ఎమ్మెల్యేలను 9 మంది మంత్రులను పిలిపించి అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్లో కేబీఆర్ గారి ఇంట్లో, దాన్ని పేరే ఆనంద నిలయం అంటారు. సో ఆనంద నిలయంలో కూర్చోబెట్టి వాళ్ళతో డిస్కషన్ చేసి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలి, లేకపోతే ఇది తెలంగాణ వ్యాప్తంగా వెళ్ళేటట్టుంది, ఇదో మరో ఉద్యమం అయ్యేటట్టుంది, ఈ తెలంగాణ ఉద్యమం రేపు తెలంగాణ సపరేట్ కావాలనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటట్టుందని గ్రహించినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి ఒక ఆలోచన చేసి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి జనవరి 21వ తారీఖున జీవో నెంబర్ 36, ఈ జీవో నెంబర్ 36 అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆయన పేరు రాజు, ఆయన రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఏముంది అని అంటే ములికీ నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులను నియమించినటువంటి ప్రతి ఉద్యోగంలో కూడా వారందరినీ తొలగిస్తూ ఖచ్చితంగా స్థానికులకే అవకాశం కల్పిస్తామని, ఇది ఫిబ్రవరి 28వ తారీఖు వరకు మాకు అవకాశం ఇస్తే 1969 ఫిబ్రవరి 28వ తారీఖు వరకు మాకు అవకాశం ఇస్తే మేము వాళ్ళందరినీ తొలగించి ఏర్పాటు చేసి మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పి ఒక జీవో నెంబర్ 36ను విడుదల చేయడం జరిగింది. మరి ఈ జీవో నెంబర్ 36 ద్వారా నిజంగా అవుతుందా అని అంటే అప్పుడు రామదాస్ గారు చెప్పింది ఏంటంటే, లేదు మీరు జీవోను అమలు చేస్తేనే మేము పక్క జరుగుతుంది తప్ప మీరు మళ్ళీ 28 టైం పెట్టిరంటే మోసం జరుగుతుందని చెప్పి పసిగట్టి మేము చేయమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితులలో ఇక్కడ నాకు మంత్రి పదవి కావాలని పథకం ప్రకారం ఎదురు చూస్తున్నటువంటి జలగం వెంకటరావు గారు చాలా క్లియర్గా ఒక ఆలోచన చేసి వాళ్ళ తండ్రిని తీసుకొచ్చి రవీంద్రనాథ్ గారి దగ్గర సెంటిమెంటెడ్గా వర్కౌట్ చేసి ఏదైనా చేయాలి, రామదాస్ గారు ఖమ్మం జిల్లాలో ఉంటే ఇతని ఆటలు జాగవని రామదాస్ గారి దగ్గరికి వెంగళరావు గారు వెళ్ళి మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడాలంటున్నారు, ముఖ్యమైన విషయాల గురించి చర్చించాలంటారు, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తే మీకు పిలిపించినప్పుడు మనం పోవాలి, మర్యాదగా ఉంటుందని చెప్పి తీసుకెళ్ళి అతను హైదరాబాద్లో ఉంచి వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ధర్నా ఉందో, ఏదైతే నిరాహార దీక్ష ఉందో దాన్ని భంగం కలిగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అప్పటికే ఇది ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల్లో అందరూ కూడా తెలంగాణ వాదం ఎత్తుకున్నారు, తెలంగాణ కావాలని అనుకున్నారు. ఎందుకు కావాలనుకున్నారంటే దానికి ప్రధాన కారణాలు ఏంటివంటే అప్పటికే తెలంగాణ ఆంధ్రలో కలిపేటప్పటికే తెలంగాణ హైదరాబాద్ స్టేట్లో 4 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది, కానీ ఆంధ్రకు అప్పటికే 2 కోట్ల లోటు బడ్జెట్తో ఉంది. లోటు బడ్జెట్లో ఉన్నదాన్ని మిగిలి బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కలిపితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తము భూములను ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లను కూడా మనం చూసినట్టయితే గోదావరి నుంచి దాదాపుగా 75% నీటి ప్రవాహం తెలంగాణ మీదుగా వెళ్తుంది. అదే కృష్ణా నుంచి 65% వెళ్తుంది. కానీ పూర్తిగా 811 టీఎంసీల నీళ్లను ఆంధ్ర వాడుకుంటుంది. 274 టీఎంసీల నీళ్లను మాత్రమే తెలంగాణకి ఇచ్చే పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం చేసింది. సో నీళ్ళ దగ్గర దోపిడీ జరుగుతూ ఉంది, నియామకాల దగ్గర దోపిడీ జరుగుతూ ఉంది, రాజకీయాల దగ్గర, ముఖ్యమంత్రి పదవుల దగ్గర, డిప్యూటీ సీఎంల దగ్గర, మంత్రి పదవుల దగ్గర దోపిడీ జరుగుతూ ఉంది, ఇంకా భూముల దగ్గర దోపిడీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ మాకు కాదు, మాకు కావాలని చెప్పి 14 అంశాలను మీరు చేసేటట్లేరు. ఈ 14 ప్రతిపాదనలు ఏ విధంగా, ఈ 14 ప్రతిపాదనలే మనం పరిరక్షణలు అంటాం. ఈ పరిరక్షణలు ఏ విధంగా మమ్మల్ని మోసం చేశారో భవిష్యత్తులో కూడా ఇంకా మమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి మా తెలంగాణ మాకు కావాలి, ఈ 9 జిల్లాలతో కూడినటువంటి మా తెలంగాణ మాకు కావాలని చెప్పి ప్రతి జిల్లాలలో ప్రతి గ్రామానికి తీసుకెళ్లే ప్రయత్నం అప్పుడు ఉన్నటువంటి నాయకులు చేశారు. చొక్కారావు చొరవ కావచ్చు, లేకపోతే తక్కలపల్లి పురుషోత్తమరావు గారు ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడడం కానీ, అప్పుడు ఉన్నటువంటి పుచ్చాలపల్లి సుందరయ్య గారు కూడా అసెంబ్లీలో ప్రశ్నించినటువంటి తీరు అద్భుతంగా తెలంగాణ కోసం, తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద
మనం చూడొచ్చు. సో కాబట్టి ఈ విధమైనటువంటి ప్రధానమైనటువంటి కారణాల ద్వారా 1969 ఉద్యమం, మన తొలి దశ ఉద్యమం మొదలుపెట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ కారణాలను మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కారణాలు నీళ్లు, నిధులు, నియామకాలు, తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పదవులు, ఉద్యోగాలు, సో వీటన్నిటినీ, భూములు, తర్వాత ఇవన్నీ బేస్ చేసుకొని మనకు ఒక పెద్ద ఉద్యమం అనేది ఏర్పాటు చేసింది. వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఇది ప్రజల్లోకి వెళ్ళింది. ఇక 1969 తర్వాత అది పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది, ఏంది అనేది కూడా మనం చూడొచ్చు. ఈ తొలి దశ ఉద్యమం అనేది చాలా కీలకం. దీని మీద చాలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో మనకు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, ఏంటి అనేది కూడా చాలా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.